నరేంద్ర మోడీ ఈ టూర్లు వెళ్ళిన సందర్భంలో నెదర్లాండ్స్కి టాటా వాళ్ళని పట్టుకెళ్ళి టాటా వాళ్ళ ద్వారా అక్కడ ఓ ఒప్పందం, అది సెమీ కండక్టర్ చిప్స్ తయారీ మిషన్లని భారతదేశానికి సప్లై చేసేది. అది ఒక అద్భుతమైనటువంటి అంశం. సెమీ కండక్టర్ చిప్స్ యుగంలో ఇప్పుడు భారతదేశం శరవేగంగా పరుగులు పెడుతోంది. ఒకప్పుడు చైనా, దక్షిణ కొరియా, అమెరికాలకే పరిమితమైన దాన్ని భారతదేశం కూడా అందుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఏకంగా సెమీ కండక్టర్కి సంబంధించి భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించడం ఇదంతా చూసాం. తాజాగా ధ్రువ్ 64 ఇండజీనియస్ 64 బిట్ మైక్రో ప్రాసెసర్ ఇండియాలో లాంచ్ అయింది. ఇండియన్ ఇంజనీర్స్ కనిపెట్టారు, ఓపెన్ సోర్స్ టెక్నాలజీ వాళ్ళు కనిపెట్టారు. ఇది ఫారెన్ చిప్స్ మీద డిపెండెన్సీ తగ్గిస్తుంది. అట్లాగే ఇండియాకి సంబంధించి డిజిటల్ అండ్ సెమీ కండక్టర్ ఫ్యూచర్కి కీలకమైంది. సిడాక్ ఈ విషయాన్ని ప్రొజెక్ట్ చేసింది.